హాయ్ అండి. ఈరోజు మీకోసం ప్రియురాలి పెళ్లి పార్ట్ 3. సంవత్సరం క్రితం నా ఇంజనీరింగ్ అయిపోయింది. అప్పటికి తను 4వ సంవత్సరానికి వచ్చింది. అప్పటిదాకా అంతా బానే ఉంది. నాకు క్యాంపస్ సెలక్షన్లో ఉద్యోగం రాలేదు. తనకి కూడా రాలేదు. నాకు సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్గా చేయాలన్నదే డ్రీమ్. ఈ ఖాళీ సమయంలో నాకున్న స్కిల్కి ఇంకొంచెం పదును పెట్టాలనుకున్నాను. లేట్గా అయినా మంచి జాబ్ కొట్టగలను అనే నమ్మకం ఉంది. మాది రాజమండ్రి కనుక నా కాలేజ్ అయిపోయినప్పటికీ మా కలుసుకోవడాలకు అడ్డుపడలేదు. ఇప్పుడు తనది ఇంజనీరింగ్ పూర్తయి వైజాగ్ వెళ్లే సమయం వచ్చేసింది. విడిచి వెళ్లిపోయే రోజు పైకి ధైర్యంగా ఉన్నట్టు అనిపించాను, కానీ లోపల ఎంతో బాధ. తను మాత్రం ఏడ్చేసింది. తను ఆ రోజు ఆఖరుగా పుష్కర షూటింగ్ శివాలయానికి వెళ్ళాం. ఆ రోజు దర్శనం చేసుకుని గుడి ఆవరణంలో కూర్చున్నాక తను నాతో, లావి, చూస్తుండగానే 3 ఏళ్లు గడిచిపోయాయి. మొన్ననే మనిద్దరం మొదటిగా కలిసినట్టుగా అనిపిస్తుంది. తన కళ్ళు ఎరుపెక్కాయి. అరే, మనమేమైనా శాశ్వతంగా విడిపోతున్నామా? చదువయ్యి నువ్వు ఇంటికి వెళ్తున్నావంతే. లావి, అయినా కూడా నీ నుంచి దూరం వెళ్తున్నట్టే కదా. ఎలా ఉండగలను నిన్ను చూడకుండా? నువ్వు నాకు అలవాటైపోయిన ఉదయపు వెలుగువి. నువ్వు లేకుంటే నాకు చీకటే రామ్. ఎందుకు ఈ పెద్ద మాటలు? లావి, లేదు, ఇంటికి వెళ్తే ఫోన్ ఎక్కువ వాడనివ్వరు. నీతో మాట్లాడడం అస్సలు కుదరదు. అదే నా బాధ. రిస్క్ చేసి మాట్లాడమని నేను అనను, కానీ కుదిరినప్పుడు అది రోజులో ఎప్పుడైనా కావచ్చు. ఉదయం, మధ్యాహ్నం లేదా రాత్రి. నువ్వు ఎప్పుడు చేసినా నేను మాట్లాడతాను. లావి, నిన్ను వదిలి వెళ్ళాలని లేదురా. నీతో ఇలానే ఉండిపోవాలని ఉంది. తన కళ్ళల్లో నీళ్లు. తనని చూస్తూ, ఇది మనకు ఎడబాటు మాత్రమే, శాశ్వతం దూరం అస్సలు కాదు. నువ్వు ముందు ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ఉండు. త్వరలో నేను జాబ్ సాధించి మా అమ్మ నాన్నలతో మొత్తం చెప్పి మీ ఇంటికి సంబంధం మాట్లాడడానికి పంపిస్తాను, సరేనా? లావి చిన్నగా నవ్వింది. తన కళ్ళల్లోకి చూస్తూనే ఉన్నాను. ఆ రోజు సాయంత్రం తన హాస్టల్ ఖాళీ చేసింది. ఒక టాక్సీ మాట్లాడాను. తన ట్రాలీ బ్యాగ్ వెనుక డిక్కీలో వేశాను. నేను కార్లో వెనుక సీట్లో కూర్చున్నాం. ఇన్ని రోజులు ఎక్కడికెళ్ళినా ఇద్దరమే వెళ్లేవాళ్ళం. ఇక నుంచి నేను ఒక్కనే అయ్యాను అనే బాధ నన్ను లోపల పిండేస్తుంది. కానీ నా కళ్ళల్లో కానీ ముఖంలో కానీ ఆ భావం తనకి తెలియనివ్వలేదు. తను అసలే చాలా సున్నిత మనస్కురాలు. ధైర్యంగా ఉండి తనకు ధైర్యం చెప్తే వింటుంది. డల్ అయితే తను తట్టుకోలేదు. నా బాధ, ఆనందం, ఆలోచన అన్నీ నన్ను చూసి చెప్పగలిగేంత ప్రేమ ఉంది తనకు. కార్ స్టార్ట్ అయింది. తన చేతిలో నా చేతిని పట్టుకుంది. ఇక మా మధ్య మాటలు రాలేదు. బస్టాండ్ వచ్చింది. దిగాక ట్రాలీ బ్యాగ్ దించి టాక్సీకి డబ్బులిచ్చి పంపేశాను. ట్రాలీ బ్యాగ్కి చక్రాలున్నాయి. బస్టాండ్ ఎదురు రోడ్డు వరకు అంతా సిమెంట్ ప్రాంగణమే. అందువల్ల ట్రాలీని కుడి చేతితో ముందుకు లాగుతూ ఎడమ పక్కన వస్తున్న తన కుడి చేతిని పట్టుకుని నడిచాను. బస్టాండ్ లోపలికి వచ్చాక 1వ నెంబర్ ప్లాట్ఫారం దగ్గర వైజాగ్ నాన్ స్టాప్ బస్సు ఆగి ఉంది. అప్పటికి టైం 6 అవుతుంది. వైజాగ్ బస్టాండ్కి నాన్న వస్తారని చెప్పింది. 5 గంటల ప్రయాణం. 12 నుండి 1 మధ్యలో అక్కడికి చేరిపోతుంది. ఈ బస్సు ఎక్కేస్తావా? నాన్ స్టాప్ కదా, ఇబ్బంది ఉండదు. పైగా సూపర్ లగ్జరీ సీట్స్ బాగుంటాయి. లావి, వద్దు, తర్వాత బస్సు వెళ్తా, కాసేపు కూర్చుందాం. మళ్ళీ నిన్ను ఎప్పుడు చూస్తాను? పక్కన కూర్చొని ఎప్పుడు మాట్లాడతాను? ఇలా మాట్లాడితేనే నా కోపం వచ్చేది. మనం దూరం అవుతున్నామా? లేదు కదా. రేపు భవిష్యత్తులో భార్యాభర్తలను కాబోతున్నాం. కలుస్తామో లేదో, మాట్లాడతానో లేదో అంటే ఎలా? చూస్తుండు. 6 నెలల్లో నిన్ను పెళ్లి చేసుకుంటాను. లావి, ఆ నమ్మకం ఉంది రామ్ నీ మీద. నువ్వెప్పుడు నా కళ్ళల్లో ఉంటావు. తన ట్రాలీ బ్యాగ్ బస్సు లోపలికి తీసుకెళ్లి కండక్టర్ని అడిగి ఒక చోట ఉంచాను. తనకు కిటికీ పక్కన సీట్ చూపించాను. వచ్చి కూర్చుంది. ఇప్పుడే వస్తాను అని బస్ దిగబోతుంటే నా చెయ్యి పట్టుకుని వెళ్ళొద్దు అని తల అడ్డంగా ఊపింది. 1 నిమిషం రా అని బస్ దిగి బస్టాండ్లోని ఒక షాప్లో ఒక కిండ్లీ వాటర్ బాటిల్ తీసుకుని మళ్ళీ బస్సులోకి వచ్చి వాటర్ బాటిల్ తన చేతికి అందించాను. తను నన్ను ప్రేమగా చూసింది. తన పక్కన కూర్చున్నాను. జనం ఎక్కుతున్నారు. మళ్ళీ ఏదో మర్చిపోయినట్టు బస్సులో ముందు సీట్లో కూర్చున్న కండక్టర్ దగ్గరికి వెళ్ళి వైజాగ్కి టికెట్ తీసుకుని తనకి ఇచ్చి హ్యాండ్ బ్యాగ్లో జాగ్రత్తగా పెట్టుకోమన్నాను. ఇక కదలొద్దు అంది. కుదిరినప్పుడు ఖచ్చితంగా కాల్ చేసి రోజుకి కనీసం 1 నిమిషం నీతో మాట్లాడకపోతే నాకు పిచ్చెక్కిపోతుంది, సరేనా?
లావి ఏడ్చేసి నా భుజంపై వాలిపోయింది. బస్ నిండిపోయింది. డ్రైవర్ బస్ స్టార్ట్ చేశాడు. సరే నువ్వు జాగ్రత్త, వెళ్ళాక ఒక మెసేజ్ చెయ్యి అని బస్ దిగిపోయాడు. బస్ కదిలింది. నేను తను కూర్చున్న వైపు దూరంగా నుంచొని తనను చూస్తున్నాను. తను నన్ను చూస్తుంది. బస్ రివ్వున నన్ను దాటుకొని వెళ్ళిపోయింది. తను కిటికీలోంచి తల కొద్దిగా బయటికి పెట్టి చేతులు ఊపింది. నేను చేతులు ఊపుతూ నా మనసులో ఏదో కోల్పోయిన భావన నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయినట్లు అనిపిస్తుంది. బండి బాబాయ్ హోటల్ ముందు ఆపాడు కిషోర్. పరధ్యానంలో ఉన్న నాతో రే దిగు అన్నాడు గట్టిగా. నేను దిగి చుట్టూ చూశాను. హైవే కావడం వల్ల ఈ హోటల్ దగ్గర ఎక్కువ లారీ వాళ్ళు ఉంటారు. బయట టేబుల్స్ కుర్చీలు వేసి ఉన్నాయి. జనాలు బానే ఉన్నారు. లోపల వైపు లారీలు ఆగి ఉన్నాయి. హైవేపై కార్లు, బస్సులు, బండ్లు, లారీలు అటు ఇటు పోతున్నాయి. ఆ జంక్షన్ దగ్గర ట్రాఫిక్ పోలీసుల నుంచొని అన్ని గమనిస్తున్నారు. కిషోర్ నాతో రే ఏంట్రా నువ్వు ఇప్పుడే ఇలా అయిపోతే ఇక అక్కడికి వెళ్తే తట్టుకోలేవు, అందుకే చెప్తున్నా అన్నాడు. నేను కోపంగా చూశాను. వాడు తల పక్కకి తిప్పుకొని ఆర్డర్ చెప్పడానికి వెళ్ళాడు. నేను ఒక టేబుల్ దగ్గర కూర్చున్నాను. వాడు మళ్ళీ నా దగ్గరికి వచ్చి నేను ఇడ్లీ చెప్పుకున్నాను, నీకు దోశ చెప్పనా అన్నాడు. తలూపాను. వాటర్ బాటిల్ కూడా ఒకటి కొని తెచ్చి టేబుల్ పైన పెట్టాడు. ఎందుకురా కూర్చొని నువ్వు కొంచెం పాతవి తలుచుకోవడం ఆపితే బెటర్ రా, ప్రశాంతంగా తిన్నాక ఒక సిగరెట్ వేద్దాం. నేను సరే. వాడు లేచి వెళ్ళి ప్లేట్ పట్టుకొచ్చాడు. తిన్నాక డబ్బులు కట్టేసి బండి దగ్గర నుంచున్నాను. వాడు కొద్దిగా రూమ్లో ఉన్న పాన్ షాప్ నుంచి సిగరెట్ పెట్టి అగ్గిపెట్ట తీసుకుని వచ్చి నా చేతికి ఒక సిగరెట్ అందించాడు. ఒకప్పుడు లావణ్యకి మాట ఇచ్చాను తాగను అని. ఇప్పుడు తనే లేదు, తాగినా తప్పులేదు అనిపించింది. సిగరెట్ నోట్లో ఉంచి అగ్గిపుల్ల గీసి వెలిగించాను. చాలా కాలం తర్వాత కదా సిగరెట్ టేస్ట్ హాయిగా అనిపించింది. తలలో భారం దిగుతున్నట్టు ఉంది. గుండెల నిండా దమ్ము లాగి నెమ్మదిగా వదిలాను. పొగ గాల్లో రింగున తిరుగుతుంది. కిషోర్ నన్ను గమనిస్తున్నాడు. ఈ కథ ఇంకా కొనసాగించబడుతుంది. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.